ఓజీతో కుత్త పగలే కుదాం అందరికి. ఎంత కలెక్ట్ చేస్తారు చెప్పు, ఎంత కలెక్ట్ చేస్తారు? మా అట్లా డే వన్ అయితే రికార్డ్స్ బ్రేక్ చేయాలి. 100 crores అంటే ఎక్స్పెక్టేషన్ క్రియేట్ అవ్వడానికి డే వన్ 100 crores అంటే డే వన్ 100 crores అంటే అంటే ఇంత క్రియేట్ అవ్వడానికి ఏం అనుకుంటున్నారు రీజన్? ఓన్లీ పవన్ కళ్యాణ్ అంతే. హరిహర వీరమల్లికి ఎందుకు క్రియేట్ అవ్వలేదంటే చెప్తారు. మరి ఇది అయితే హైప్ సినిమా కదా. హరిహర వీరమల్లు ఒక ఫ్యాంటసీ మూవీ, ఇది వచ్చి ఒక గ్యాంగ్స్టర్ లైక్ వీరమల్లు అనే కదా, ఓజీ అనే కదా, గబ్బర్ సింగ్ అనేది క్వశ్చన్ కదా. మాకు పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపిస్తే బట్టలు చింపుకొని ఇటు టైటిల్ వేసేసుకుంటాం మేము అంతే. అది బట్టలు చింపేసుకుంటాం పవన్ కళ్యాణ్ అంటే. అది కూడా మేము కడప నుంచి మీకు నచ్చే అంశం అంటే ఏం చెప్తారు? అదే డౌన్ టు అర్త్, చాలా లాయల్గా ఉంటారు. తన కష్టమైన డబ్బులంతా ప్రజలకి మా అట్లాంటి వాళ్ళకి ఇస్తూ ఉంటాడు. అంటే ఇప్పుడు కొంచెం బెటర్గా ఇప్పుడు నుంచే కదా, పాలిటిక్స్ లో వచ్చినప్పటి నుంచే కదా, ముందు నుంచి బాగా చేస్తా అన్నాడు కదా సొసైటీ కోసం అంతే. ట్రైలర్ మీద ఎక్స్పెక్టేషన్స్ ఎలా ఉన్నాయి? అదే అన్న చెప్పారు కదా, మనం శవాలు వేస్తాయి అంతే. ఆల్రెడీ చెప్పేసాను నేను. కలెక్ట్ మై బాడీ సంధ్యా థియేటర్ తీసుకోండి. 108 అంబులెన్స్ రావాలి థియేటర్ ముందర తెలుసా? 108 ఖాళీ పడిపోతారు, పిచ్చోలు అయిపోతారు. బీజిఎం జై జనసేన అన్న. టికెట్ ప్రైస్ 1000 రూపాయలు పెట్టినా పోతాం, 10,000 పెట్టినా పోతాం. మా డబ్బులతో, మా సొంత డబ్బులతో మేము పోతాం అన్న. మాకేం బయట నుంచి ఒక రూపాయలు ఇవ్వడం ఎప్పుడో పవన్ కళ్యాణ్ వేసేది ఎప్పుడో ఒకసారి సినిమా. మాకు 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి 1000 రూపాయలు కాదు కదా, 2000, 10,000 పెట్టినా కూడా మేము డే వన్ కోసం పోతాం. మాకు జస్ట్ పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనపరావాలి అంతే. అంతకు మించి ఏమి వద్దు. ఇంకా డాన్స్ చేద్దు, ఫైట్స్ వద్దు, ఏమో మాకు. మా అన్న నడుచుకుంటా కూడా మాకు అది ఒక సంతోషం. వాళ్ళ లెక్క మేము ఫేక్ కలెక్షన్ పెట్టాం, మేమున్న ఒరిజినల్ ఉంటుంది మన దగ్గర. 25th ఇంకా మా సవాల్ ఇప్పుడే తీసుకొస్తారో లేకపోతే 25th చెప్పలేము. ఇంకా ఏగర్లో వెయిటింగ్ బ్రో, ఆగలేకపోతున్నాం 25th ఎప్పుడు వస్తుందని. నా మొత్తం 10 మంది వచ్చినాం అన్న ట్రైన్ లో. ఆల్రెడీ హైప్ చూసి పోలీసు వాళ్ళని చూసి ఒకళ్ళు పోయారు. ఎక్కడ నుంచి వచ్చారు మీరు? నేనైతే మాది ప్రాపర్ ఖమ్మం దగ్గర. ఇప్పుడే పొద్దున్న 10ంటికి ఎక్కిన బస్సు. జస్ట్ ఇప్పుడే వచ్చిన, 5 నిమిషాలు అయింది. ఓన్లీ ఫర్ ఈవెంట్ కోసమే వచ్చిన. అది నాది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వదులుకొని వచ్చిన. ఏం చేస్తుంటారు మీరు? నేను పోస్ట్ ఆఫీస్ లో చేస్తా. థ్యాంక్ యూ. టికెట్ ప్రైసెస్ హైక్ ఎక్కువ పెంచారని మాట్లాడుతున్నారు కదా, ఫ్యాన్స్ ఎలా తీసుకుంటారు దీన్ని? 3000 పెంచినా పోతాం అన్న. 3000 పెంచినా పెంచినట్టే. 5 లక్షలు కొన్నారన్న, ఇంకో 5 లక్షలు ఎన్ని పెట్టినా కానీ కొంటారన్న. అంతే బ్రో, అది టికెట్ పెంచింది ఓన్లీ బెనిఫిట్స్ ఓకే కదా, డే అంతా కాదు కదా. ఓన్లీ బెనిఫిట్స్ కాబట్టి, ఓన్లీ ఫ్యాన్స్ కాబట్టి ఫ్యాన్స్ పెట్టుకొని వెళ్తారు అంతే. అలాగైతే పక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్, మంచి ఎక్స్పెక్టేషన్. ఆల్రెడీ హరహర వీరమల్లు పోయింది కదా, కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉంది. మొత్తం కంబ్యాక్ దీంతో ఇస్తామని ఎక్స్పెక్టేషన్ ఉంది ఖచ్చితంగా. కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత వచ్చిన హరిహర వీరమల్లు డిసప్పాయింట్ అవడానికి మెయిన్ రీజన్ ఏమనుకుంటారు? షెడ్యూల్స్ కరెక్ట్గా లేవనుకుంటా, అంత ఇన్పుట్స్ కరెక్ట్, అదే కాన్సన్ట్రేషన్ ఉండదు కదా. అవుదు అనుకుంటున్నాను. ఆల్రెడీ సుజిత్ ఉన్నాడు కదా, సుజిత్ మీద గట్టి నమ్మకం. సుజిత్ సాహో లెవెల్ ఆ విజువల్స్ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నా. మొత్తం హాలీవుడ్ రేంజ్ ఉంది కదా, సో మనకి జపనీస్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది మూవీలో, సో మంచి ఎక్స్పెక్టేషన్ ఉంది. అలాగే తమన్ ఆల్రెడీ మంచిగా బ్యాండ్ వాయిస్తాడు, ఆల్రెడీ వకీల్ సాబ్తో ప్రూవ్ చేశాడు. రీసెంట్గా బాలయ్య సినిమా కూడా పెట్టాడు కదా, మళ్ళీ మన అనిరుద్ధ్కి ఆన్సర్ ఇస్తా అంటున్నాడు. సో అన్ని కంబైన్ చేసి చూస్తే మనకి ఓజీ స్ట్రాంగ్ గానే ఉంటుంది అనిపిస్తుంది. రీసెంట్ టైమ్స్ లో కొన్ని క్లిప్స్ వాళ్ళు వదిలేరు కదా. అవును. సో కళ్యాణ్ గారి కానీ ఓమి ఇవన్నీ వదిలేరు. మీ ఎక్స్పెక్టేషన్స్ చూసినప్పుడు ఎలా అనిపించింది? సేమ్ అట్లాగే ఇప్పుడు అనిరుద్ధ్ తమిళ సినిమాస్ ఎలాగే తీస్తున్నాడో సేమ్ దానికి ఆన్సర్ గానే ఉంది. ఎవ్రీథింగ్ ఎవ్రీ సినిమా ఎలా ఉంటుందో ఒక సింగిల్ మ్యూజిక్ మీద బ్యాక్ డ్రాప్ ఉంటుంది. సో ఇక్కడ మనకి ఎవ్రీ మ్యూజిక్, ఎవ్రీ హీరోకి, ఎవ్రీ విలన్ కి, హీరోయిన్ కి సపరేట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది ఇక్కడ. సో స్పెషల్ గా వస్తుందని అనిపిస్తుంది ఇక్కడ. కలెక్షన్స్ పెద్దగా నాకు లెక్కలు తెలియదు కానీ 1000 చెప్పలేం, కానీ డే వన్ బాగా కొట్టచ్చు గట్టిగానే. డే వన్ 150-200 మధ్యలో ఉంది. ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు ఉంది. ఓజీ గంభీరా ఏంటి అంత ఎక్స్పెక్టేషన్ రీజన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్స్ ఈసారి దసరాకు రావణాసుడు తాండవం చేయాలా? ఎలా ఉన్నాయి ఎక్స్పెక్టేషన్స్? ఎక్స్పెక్టేషన్లు కేసీబీడీ అంటే ఏంటి అంత కాన్ఫిడెంట్ గా చెప్పడానికి? కొత్త చింపు పడేస్తామని. కేసీబీడీ అది ఓకే అంటే అంత కాన్ఫిడెంట్ గా ఉండడానికి రీజన్ ఏంటి? ఓజీ మీద సుజిత్ ప్లస్ తమన్ ఈక్వల్ టు కేసీబీడీ. ఆఫ్టర్ సాహో వస్తున్న సినిమా కదా, సో దాని మీద ఎక్స్పెక్టేషన్. సాహో ఏంది బ్రో, బాహుబలిని దెంగిన సినిమా ఇది. అవునా? కల్ట్ ఫ్యానా? కల్ట్ గాను, బ్లడ్ ఫ్యాన్, వైల్డ్ బ్లడ్. అంటే హరిహర వీరమల్లు అనుకున్నంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు కదా. సో ఓజీ అంత ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవుతుంది అనుకున్నా. హైప్ 1000%. కేసీబీడీ బ్రో ఏంది బ్రో, కేసీబీడీ అంటే ఏంది?